యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాప శుద్ధికై ప్రాణమిచ్చి త్యాగ బుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడే రావా. ఓ యేసుదేవా మా తోడే రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథునిందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మనందరికీ తెలిసినట్టుగా ఈ సంవత్సరం మొత్తం కూడా పునీత జోజప్ప గారికి అంకితమైనటువంటి సంవత్సరం. జోజప్ప గారి వేడుదల ద్వారా మన కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యకరంగా దీవించబడాలని, మన అవసరాలన్నీ కూడా జోజప్ప గారి వేడుదల తీర్చబడాలని ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తున్నాం. మనం ఇంకొక బుధవారంలో ఉన్నాం. అంటే ప్రత్యేకంగా పునీత జోజప్ప గారిని ఉద్దేశించి ఈ యొక్క దివ్య బలి పూజని మనము సమర్పించుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలు సమర్పించే ముందు క్రింది ఉద్దేశాల కొరకు ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ దివ్యవాణి టీవీ మూల నిధిదాతలు శ్రీమతి బండి లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు కాకుమాను బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, రవి కిరణ్ సాగర్ జ్యోత్స్నల కుటుంబాలకు ప్రభువు దీవించి లూర్దు మేరీకి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరాలని, కృతజ్ఞతాబలి భార్య బండి లూర్దు మేరీ, కుమారుడు కోడలు కాకుమాను రవి కిరణ్ దీప్తి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు ఈరోతి గురువులు పైడమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నప్ప అంతోనెమ్మ, కీర్తిశేషులు ఈరోతి చిన్నయ్య సోములమ్మ ఆత్మలకు మరియు వీరి వంశంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈరోతి గురువులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి పోతిరెడ్డి సునీల్ సాధన కుటుంబ తలంపు ప్రకారం బాసాని మేరీ జసింత గారికి త్వరగా స్వస్థతను, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ శ్రీ పీల ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య మేరీ, సరోజ, చందన్ కుమార్, ఇమ్మాన్యుయల్ రాజ్ మరియు అరుణ, రాయప్ప కుమార్, ప్రత్యూష, పూర్ణిమ, జ్యోతిర్మయి, సులేఖ, నిత్య, గాబ్రియల్ సమర్పిస్తున్నారు. దుప్పటి దానియేలు ఆత్మకు నిత్య విశ్రాంతి, వారి మనవరాలికి మంచి ఉద్యోగం, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గురువిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, విమల కుమారి దంపతులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న
మరియరత్నంకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అవినాష్, ప్రశాంత్, సౌజన్య, ప్రియాంక, అశ్విత, అఖిలేష్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రాయవరం విచారణ ఉల్లి నాగరత్నం కుటుంబంలో మరణించిన శ్రీ ఉల్లి శౌరయ్య 18వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం టి జెరోమ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ గర్నెపల్లి గ్రామం వట్టి సారమ్మ తలంపు ప్రకారం వట్టి బాలరెడ్డి, వట్టి జోజ్ రెడ్డి, థామస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని వట్టి సారమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం చిట్ల మాధవి ఆరోగ్యం, చిట్ల వినీల్ నీట్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాసి MBBS సీట్ దయచేయమని, చిట్ల జీవన్ సాత్విక్ మంచి గురువు అయ్యేలాగున ఆశీర్వదించమని, చిట్ల చిన్న ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బండి జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి, బండి రేణుకమ్మ, సిస్టర్ బండి రాణి, విజయ్ కుమార్, పద్మావతి, బ్లెస్సీ, రిత్విక్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎన్ నిర్మల మేరీ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నాంది సతీష్ కుమార్, ఎన్ సరళ కుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ విన్నపములతో పాటు మన వ్యక్తిగత అవసరాలను మనం ఎవరెవరికైతే ప్రార్థన సహాయాన్ని అందిస్తామని మాట ఇచ్చినామో వారందరినీ కూడా ఈ దివ్య బలిపీఠము చెంత చేర్చి ఆ దేవాతి దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీస్సుల కొరకు, దీవెనల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పట్టణాలు మనందరినీ కూడా దేవుని వాక్యాన్ని, దేవుడు మన ఎడల చేస్తున్నటువంటి గొప్ప కార్యాలని మనము తెరచిన హృదయంతో ఆహ్వానించి తగు ఫలాన్ని మనము ఫలిస్తున్నామా లేదా అనే విషయం గురించి ధ్యానించమని కోరుతూ ఉన్నాయి. దేవుడు మనతో నిత్యం కలిసి నడుస్తూనే ఉన్నాడు. మనకి పాత నిబంధన మొత్తం కూడా చూసినట్లయితే దేవుడు ఏనాడు కూడా తన ప్రజల్ని ఎడబాసిపోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళతోనే కలిసి నడుస్తూ ఉన్నాడు. అయితే ప్రజలు మాత్రం దేవుణ్ణి వదిలేసి మరో మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్నిసార్లు యావే దేవుడు వాళ్ళ ఎదుట వాళ్ళ తరపున పోట్లాడి యుద్ధాలు గెలిచినా కూడా దేవుణ్ణి వదిలి పక్క మార్గంలోకి వెళ్తున్నారు. వీరికి చెవులు పనిచేస్తున్నాయా, కనులు పనిచేస్తున్నాయా, హృదయం పనిచేస్తుందా, మైండ్ పనిచేస్తుందా అనే ఒక ప్రశ్న మనకి తట్టుతుండవచ్చు. దేవుడు ఇంత గొప్పగా వీళ్ళని ప్రేమిస్తుంటే వీళ్ళెందుకు ఇలా పదే పదే పక్కదారి పడుతున్నారు? వీళ్ళందరిని అడిగే బదులు ఒక్కసారి మన హృదయంలో మన హృదయంలో కూడా తొంగి చూసి నువ్వు నేను మనందరం కూడా ఇదే కోవకు చెందామా, లేక ప్రభువుకి సన్నిహితంగా జీవిస్తూ ప్రభు క్షమాపణ కోరుకుంటూ ప్రభు సన్నిధిలో జీవించే వాళ్ళమా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనం చేసినటువంటి తప్పిదాలను క్షమించమని ఆ దేవుణ్ణి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునిత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితిరి. మా రక్షణ ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితిరి. పునిత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. నిర్గమ కాండము 16వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు మరియు 9 నుండి 15 వరకు. ఏలీము నుండి ఇశ్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఏలీముకు సీనాయికి నడుమనున్న సీను అరణ్యముకు చేరుకొనిరి. ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చిన బాగుగా నుండెడిది. అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజము నెల్ల ఆకలిచే మలమల మార్చి చంపుటకు గాబోలు. మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకున్నటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. 6వ నాడు వారు రోజువారి భత్యము కంటే 2 అంతలుగా అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసుకునవలెను అనెను. మోషే అహరోనుతో, మీరు యావే సన్నిధికి రండు, మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని ఇశ్రాయేలు సమాజమునకెల్లా చెప్పుము అనెను. అహరోను ఇజ్రాయేలు సమాజముతో మోషే చెప్పమన్న మాటలు చెప్పుచుండగా వారందరూ ఎడారి వైపు తిరిగి చూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను. అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు, నేను ఇశ్రాయేలుల సనుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దు కుంకనున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడు గాని యావేనైన నేనే మీ దేవుడినని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడి పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మియుండెను. పొగమంచంత పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. ప్రభువాకు వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు వారికి ప్రభువారికి పరలోక ఆహారమును వసగెను. పరలోక ఆహారము వసగెను.
తమకు నచ్చిన భోజనమును వసుగమని దేవుని బుద్ధిపూర్వకంగా సవాలు చేసిరి. దేవుడు ఎడారిలో భోజనం దయచేయగలడా అనుచు ఆయనకు వ్యతిరేకముగా మాట్లాడిరి. అందరూ ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. ఆయనను ఆయన ఆకాశమునకు ఆజ్ఞ వసగెను. అంతరిక్ష కవాటములను తెరచెను. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించెను. ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును వసగెను. అందరూ ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను. ఆయన ఆకాశము నుండి తూర్పు గాలిని తోలించెను. తన శక్తితో దక్షిణ వాయువును పంపెను. అందరూ ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. ధూళి వలెను కడలి ఒడ్డునున్న ఇసుక రేణువుల వలెను తన ప్రజల మీదికి పక్షులను విస్తారముగా పంపెను. అవి ప్రజలు వసించు శిబిరము మధ్య వారి గుడారముల చుట్టూను వాలెను. అందరూ ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాక్కులను కోరుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి, విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా, ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను.
పక్షులు వచ్చి వానిని తినివేశెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా పంటనిచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజల వాగ్దాన భూమి యాత్ర లేదా వాళ్ళు నడిచినటువంటి ఆ ఎడారి ప్రయాణానికి 40 రోజులు కాకముందే మోసే మీద, యావే దేవుని మీద నిరంతరం వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం, గొనుక్కోవడం, సనుక్కోవడం అనేది జరుగుతున్నాయి. ఇదే ప్రజలు ఈజిప్టులో ఉన్నప్పుడు యావే దేవుడు ఎన్ని రకాల అద్భుతాలను చేసి వాళ్ళని ఎలాంటి యుద్ధం చేయకుండానే ఫరో నుంచి విడిపించుకొని ఎర్ర సముద్రం వరకు తీసుకొని ఎర్ర సముద్రాన్ని కూడా దాటించి, ఆ ఎర్ర సముద్రం దాటుతున్నటువంటి సమయంలో కూడా ఫరో రాజు తిరిగి వీళ్ళని మళ్ళా బానిసత్వానికి తీసుకువెళ్ళాలని ఆయన వెంటబడ్డప్పుడు ఫరో రాజు ఆయన సైన్యములు, రథములన్నిటినీ కూడా ఆ సముద్రంలో ముంచివేసి యావే దేవుడు తన ప్రజల్ని సురక్షితముగా వాగ్దాన భూమికి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఇవన్నీ చూసిన వీళ్ళు మళ్ళా సన్నగిల్లిపోతున్నారు విశ్వాసంలో. చీమ గుట్టినా కంప్లైంటే, దోమ గుట్టినా కంప్లైంటే, ఈగ వాలినా కంప్లైంటే. ఈ విధంగా వాళ్ళు జీవితాన్ని వాళ్ళ దేవునికి వాళ్ళకున్నటువంటి సంబంధంలో ఆ లోతు అనేది అసలు మనకి కనిపించదు. ఇలాంటి ప్రజలు ద్వారా సంక్రమించినటువంటి సంతానంతో నేడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అల్ప విశ్వాసులో ఈజిప్ట్ నుంచి వాగ్దాన భూమికి ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలను చేసి, గొప్ప గొప్ప యుద్ధాలను చేసి, వాళ్ళకి తినడానికి తిండిని, తాగడానికి నీటిని పలు రకాలుగా యావే దేవుడు కంటికి రెప్పలా కాచుకొని పెంచుకొని తర్వాత వాగ్దాన భూమికి తీసుకొచ్చినటువంటి ఆ ప్రజల సంతానముతో యేసు ప్రభువు నేడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎన్నో చూశారు కానీ విశ్వసించరు, ఎన్నో విన్నారు కానీ ఆచరించరు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూస్తుంటే మనకి ఒకటి చాలు దేవుని యందు నమ్మకం ఉంచుకోవడానికి. కానీ దేవుడు యేసు ప్రభు లెక్కలేనన్ని అద్భుతాలు చేసినా కూడా వీళ్ళు వినటం లేదు. అందుకని చివరిలో యేసు ప్రభు యొక్క వాక్యంతోనే ముగిస్తున్నారు. వినుటకు వీనులున్నవాడు వినుగాక. నీకు నిజంగా చెవులున్నాయా? యేసు ప్రభు బాధపడుతున్నాడు. వీళ్ళకి కళ్ళున్నాయా, ఎందుకు చూడట్లేదు? వీళ్ళకి చెవులున్నాయి, ఎందుకు వినట్లేదు? వీళ్ళకి హృదయం ఉంది కదా, ఎందుకు స్పందించట్లేదు? ఎడారిలో ఆ బండరాతి నుంచి నీళ్ళని తీసుకొచ్చాడే, కానీ ఈ జనాలకు ఉన్న ఈ హృదయాలని నుంచి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వీళ్ళు ఎందుకు మారలేకపోతున్నారనే విషయం గురించి యేసు ప్రభు బాధపడుతూ ఈరోజు ఈ యొక్క విత్తువ అనే ఉపమానాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మీరు నిజముగా నమ్మినట్లయితే దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలనో మీకు అర్థమవుతుంది. విని గాలికి వదిలేయడం కాదు. మొట్టమొదటి దారిన తోవలో పడుతున్నాయి, అవి పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. మీరు కూడా గుళ్ళో ఉండగానే మంచి చాలా గొప్పగా వింటారు, బయటికి పోగానే మర్చిపోతారు. అంటే ఆల్రెడీ అది ఎత్తుకుపోబడింది. తర్వాత రాతి నేలపై పడుతుంది. నువ్వెంతనే చెప్పు నేను మారను అన్నట్టుగా ఉంటారు. బండరాయిలాగా ఉంటుంది. ఏదో వినటానికి బాగుంది కదా అని కొద్దిసేపు అటు ఇటు చూస్తారు, ఆ తర్వాత మాయమైపోతుంది. ఆ వాక్యము మనలో ఎలాంటి మార్పుని తీసుకొని రాలేకపోతుంది. మూడో రకం చాలా డేంజర్. ముండ్ల పొదలలో బతుకుతున్నాం కొంతమంది. మనకి దేవుని వాక్యాన్ని ఆలకించాలి, దాంట్లో ఉన్నటువంటి మకరందాన్ని మనం అనుభవించాలి, ఎందరో మందికి సంతోషాన్ని మనం పంచాలి అనే ఆశ గొప్పగా ఉంటుంది, వెదుగుతాం. కానీ మనందరికీ తెలుసు, చుట్టూ అన్ని ముళ్ళ కంపలుండి మధ్యలో ఏదైనా మంచి చెట్టును పెడితే అది పెద్దగా
లావు కాదు, పెరగదు. ఎందుకంటే సూర్యరశ్మి లేక అది అణచివేయబడుతుంది. ఒకవేళ పైకి వచ్చినప్పుడు సన్నగా పైకి వచ్చి ఒక 2-3 ఆకులు వేస్తుంది, అంతేగాని అది పెద్దగా ఫలించదు. నీ జీవితం, నా జీవితం, మన అందరి జీవితం ఇలా ఉందా ఈ ప్రపంచంలో? మనం విన్నటువంటి వాక్యం చాలా గొప్పది, ఎంతో ప్రభావితం చేసేటటువంటి వాక్యం. కానీ ఎందుకు ఫలించలేకపోతున్నామంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది నువ్వు పరిశీలించుకోవాలి. మనందరం కొన్నిసార్లు ఈ పరిస్థితులు నేను లేకపోతే బాగుండు కదా, ఇంకో ప్లేస్కి వెళ్తే బాగుండు కదా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే నువ్వు ఉన్నటువంటి స్థలంలో ఉండి నీకు దేవుని వాక్యం ఏమి ప్రేరేపిస్తున్నా నువ్వు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటావు. ఏడుస్తుంటావు, రగ్గిపోతూ ఉంటావు, వెళ్ళలేకపోతావు, అంతరంగికంగా ఎంతో బాధపడుతుంటావు. ఈ సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటిది? నిర్ణయం తీసుకో, నిలబడి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. నీ స్వేచ్ఛని నీవు ఉపయోగించినట్లయితే ఇతరుల స్వేచ్ఛ నిన్ను అణిచివేస్తుంది. కాబట్టి నీ స్వేచ్ఛని ఉపయోగించి నిర్ణయాన్ని తీసుకొని దృఢంగా ఉండడానికి ప్రయత్నించు. తర్వాత 4వ రకం విత్తనాలు మంచి నేలలో పడుతున్నాయి. అవి 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలిస్తున్నాయి. సువిశేష వాక్య పరిచర్య చేసేవాళ్ళు విత్తనాలు ఎన్నో విధాలుగా వెదజల్లుతూనే ఉన్నారు. మరి ఈ కరోనా సమయంలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎందరో మంది ఫాదర్లు ఈ యొక్క వాక్య పరిచర్య చేస్తూ నిరంతరం విత్తనాలను వెదజల్లుతూనే ఉన్నారు. అవన్నీ వృధా అయిపోతున్నాయి. మనం ఎలా చూస్తున్నాం వాటిని? విన్న ప్రసంగాలే కదా, విన్న ఉపమానాలే కదా అని ఏం చేస్తున్నాం? తొక్కేస్తున్నాం, విత్తనాలని తొక్కేస్తున్నాం. ఈ తొక్కే స్వభావం, మనం దేని తొక్కుతున్నాం దానికి అర్థం తెలియనటువంటి విధంగా ప్రవర్తించేది ఒక జంతువే, పంది. పంది ముందు నువ్వు పర్ల్స్ వేసినా కూడా అది బురదతో తొక్కుంటూ పోతుంది, కానీ అవి పర్ల్స్ దాంట్లో వాటికి ఎక్కువ విలువ ఉందని ఇది గ్రహించలేదు. మన స్వభావం అలా ఉందా? నువ్వు యూట్యూబ్ చూస్తున్నా, ఎన్నో పూజలు ప్రసంగాలు చూస్తున్నా, లేదా ఎన్నో మనం దివ్యబలి పూజలో పాల్గొంటున్నా, ఎన్నో ఈ దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నా కూడా అవి ఎప్పుడు విన్నాయే కదా, ఎప్పుడు చూసినాయే కదా అని ఉంటుందా నిజంగా? లేకపోతే దీంట్లో ప్రభువా ఉన్నటువంటి లోతైన అర్థాన్ని నాకు తెలియజేయి, నేను అనుసరించాలి. నా జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీ యొక్క పరిశుద్ధాత్మను నాపై పంపించి ప్రేరేపించి అర్థం చేసుకునే విధంగా నాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని ప్రార్థిస్తున్నావు. ఆ రోజు నీవు ప్రార్థించినట్లయితే, ఎందుకంటే మనకి బైబిల్ మొత్తం కూడా ఆత్మ సర్వేశ్వరుని ప్రేరణ ద్వారా లిఖించబడింది. నీవు ప్రార్థిస్తే ఆత్మ సర్వేశ్వరునికి నీకున్నటువంటి సమస్యలలో దేవుని వాక్కు ఏ విధముగా పరిష్కారం చూపిస్తుందో ఆ ప్రేరణ అనేది ఆత్మ సర్వేశ్వరునికి అనుగ్రహిస్తాడు. మనం వింటున్న దాన్ని ఫలించాలి అంటే మోకాళ్ళ మీద ప్రభు చెంతలో నువ్వు కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. లేకపోతే కనుక మనకి నిజంగా ఇలా నడు ఎన్నిసార్లు వింటున్నా కూడా విన్నట్టే ఉంటుంది, కానీ మనం కూడా ఈ జంతువు వలె వాటిని తొక్కివేస్తుంటాం. కొన్నిసార్లు మనకి ఈలోక జీవితానికి మనం బాగా అలవాటు పడి కొంతమంది ఈ స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో వీటిని ఎవరు అనుసరిస్తున్నారు ఫాదర్ అంటారు. ఈ రోజులలో వీటిని ఎవరు అనుసరిస్తున్నారు? ఎవరు డబ్బు వెమ్మడి పడతలేరు, ఎవరు అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఇంకా కావాలి కావాలి అనే వాళ్ళు లేకుండా ఎక్కడున్నారు? కానీ నువ్వు దేనికి వచ్చావు? సంపాదనకా, నీ ఆత్మ రక్షణకా? దేని మీద నువ్వు ప్రాముఖ్యత, ఇది నీకు గుర్తున్నట్లయితే దేనికి నీవు ప్రాముఖ్యతనివ్వాలో దానికి ఇస్తావు. కాబట్టి మన జీవితంలో దేని వైపు వెళ్తున్నామో నిరంతరం మనల్ని పరిశీలించుకుంటూనే ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం నిజమైనటువంటి ప్రతిఫలించేటటువంటి వాళ్ళమా లేక మోడు బారినటువంటి మొద్దు చెట్లమా అనేది నిర్ణయించుకోవాలా లేదా తెలుసుకోవాలి. అంటే నీవు ఎన్నిసార్లు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ మేలుల్ని, అద్భుతాలని చూసి ఆయనకి నీవు కృతజ్ఞతలు తెలుపుతావో అది నిర్ణయిస్తుంది నీవు నిజంగా ప్రతిఫలిస్తున్నావా లేదని. ఎందుకంటే నీవు కృతజ్ఞత తెలిపేటటువంటి వ్యక్తిగా ఉంటే నిరంతరం ఉదయం లేవగానే సాయంత్రం నీవు నిద్రించే ముందు
దేవుని ముందు మోకరించి చేతులు జోడించి ఆయనకి నీవు కృతజ్ఞత తెలుపుతావు. ఈ కృతజ్ఞత అనేది దేవునికి నీకు బంధాన్ని ఏర్పరుస్తుంది. అందుకనే మన జీవితంలో అనునిత్యం జరిగేటువంటి అద్భుతాలని లెక్కించి వాటి కొరకు దేవునికి నీవు కృతజ్ఞత తెలిపేవాడు అయితే అది నిర్ణయిస్తుంది నీవు ఫలించే చెట్టువా లేక మోడువారినటువంటి చెట్టు అనే విషయం. తరువాత ఈ సువిశేష పట్టణాన్ని మనం లోతుగా ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపించేది ఈ 3 రకాల నేలను బట్టి 3 రకాల మన అంతరంగిక కష్టాలని అవి తెలియజేస్తుంటాయి. 4వది నువ్వు ఫలించావా, అందరూ నీ గురించి సంతోషంగా ఉంటారు. మన స్ట్రగుల్ అంతా కూడా మనం 3 విధాలుగా ఉన్నటువంటి ఈ కష్టాల్లో ఉన్నప్పుడు దారిన పడిపోదు. ఎవరు నిన్ను పట్టించుకోవడు, ఎవరు నీకు చెప్పింది కూడా అందులో విలువ ఉందా లేదా, ఎంత లోతు ఉందని మనం గ్రహించుకోలేకపోతే అది ఆవిరైపోతూనే ఉంటుంది. దేవుని వాక్యం బైబిల్ని చదవాలని చదువుతూనే ఉంటారు, కానీ నిజముగా అది దారిన పడే అందులో లోతైనటువంటి అర్థాన్ని నువ్వు గ్రహించుకోలేకపోయి దాన్ని నీవు స్వీకరించినట్లయితే ఈ అంతర్గత స్ట్రగుల్ నీలో ఉంటూనే ఉంటుంది, కష్టం నీలోనే ఉంటుంది. నేను ఎంత చదివినా నా జీవితం ఎందుకు బాగుపడతలేదు, నేను ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎన్ని దివ్య బలి పూజలో పాల్గొన్నా నా జీవితం ఎందుకు మారట్లేదు అంటే మన అంతరంగికంగా కష్టం ఎక్కడ ఉంటుందంటే నీవు దారిన ఉన్నాడు, అందరూ నడుస్తున్నటువంటి దారిలో నువ్వు ఉన్నావు. దారి నుంచి పక్కకి రా. దారి నుంచి పక్కకు వస్తే నీకు కొంచెము పొడిగా ఉన్నటువంటి మట్టి తగులుతుంది, అందులో నువ్వు విత్తనం పడ్డట్లయితే నీవు ప్రతిఫలిస్తావు. కాబట్టి అందరూ నడుస్తున్నటువంటి మార్గంలో నీవు నడవకూడదు. ఇందాక చెప్పాను, ఈ రోజుల్లో ఇలా ఎవరు చేస్తున్నారు ఫాదర్, అందరూ ఆస్తిమటే పడుతున్నారు, నువ్వు పడబాకు. నువ్వు పడనప్పుడు నీ దారి మారుతుంది, త్రోవ నుంచి దాటి నీవు పొడిగా ఉన్నటువంటి నేలలోకి వెళ్తావు. అక్కడి నుంచి నీకు ఆత్మ ప్రేరణ ద్వారా, ఎందుకంటే అందరూ వెళ్ళినటువంటి ఆ గోలలో నువ్వు ఉండవు, నువ్వు పక్కకుంటావు. కాబట్టి అప్పుడు దైవాన్వేషణ చేయడానికి నీకు ఆస్కారం ఉంటుంది. ఆత్మ ప్రేరణ ద్వారా నీవు ఫలించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మనం అందరూ వెళ్తున్నటువంటి దారిలో వెళ్ళకుండా పక్కకు తిరగాలి. ఇది నేర్చుకోకపోతే ఈ స్ట్రగుల్, ఈ కష్టం మనలో నిరంతరం వెళ్తున్నది. అందరూ వెళ్తున్నారు కదా నేను వెళ్తున్నా అంటే నీ ఆత్మీయ అవసరం ఏంటిదో వారికి తెలియదు, నీకు తెలుసు. కాబట్టి నీవు పక్కకి రావాలి. ఇది మొదటిది. రెండవది రాయి. కొంతమంది అందరు పోదాం రా అంటారు, పోతారు, మళ్ళీ వెంటనే వేరే దానికి వెళ్ళిపోతారు, అక్కడ ఉన్నది వంట పట్టించుకోరు. మనం ఆహారం తింటున్నటువంటి సమయంలో కూడా చాలా పెట్టుకుంటారు. ఈ నవీన యుగంలో, నవీన కాలంలో అన్నం ఉంటే దాని చుట్టూ 34 కూరలు ఉంటాయి. ఏది అరుగుద్దో తెలియదు, సైన్స్ ఇంకో రకంగా చెప్తుంది. కానీ మన తాత ముత్తాతల టైంలో మీకున్న ఒక అన్నం ఉంటే ఒక కూరనే ఉంటుంది. అది మొత్తం నువ్వు దాంట్లో ఉన్న టేస్ట్ని మొత్తం కూడా ఒక్కొక్కసారి తింటావు కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్నీ కావాలా నీకు, ఆధ్యాత్మికం 2 నిమిషాలు, తర్వాత ఈ లోకం, ఇంకో లోకం అన్నీ ఒడిసుట్టేస్తే దేని మీద నువ్వు పోషింపబడుతున్నావు? మనం భుజించేది సరి అయినదా కాదా అని తెలుసుకోవాలి. అటు ఇటు వెళ్తే రాదు. అప్పుడు అందుకనే రాతిలాగా ఉండేటటువంటి నేల మీద నీకు ఆశ ఉంది, కానీ లోతైన ఆశ నీకు లేదు. అన్నీ కావాలి. ఏది కావాలో, ఏది ముఖ్యమైందో నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం అనేది లేకపోతే మనకి లోతైనటువంటి వేరు ఉండదు, కాబట్టి మనం వెండిపోతాం. మూడో ఆధ్యాత్మిక కష్టం ఏంటిదంటే ముండ్ల పొదల్లో బతకడం. ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ నేను. ఈ ముండ్ల పొద అనేది బయట ఉన్నది కాదు, మనలో కూడా ఉంటుంది. అన్నిసార్లు బయట ఉన్న వాళ్ళే నువ్వు చేయకుండా అణిచివేరు. నీలో ఉన్నటువంటి పలు రకాల ఆలోచనలు, పలు రకాల వ్యసనాలు, ఇవన్నీ కూడా నిన్ను అణిచివేస్తూ, నిన్ను ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకుండా నిన్ను నిరంతరం అణిచివేస్తూనే ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకో, వాటిని తీసే. బయట ఉన్న వాళ్ళని ఈజీగా మనం తీసేయచ్చు, ఎందుకంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, లేదా ఒకసారి 2 సార్లు 2 మాటలంటే దూరం వెళ్ళిపోతారు. కానీ నీ అంతరంగికంగా జరిగేటటువంటి
యుద్ధం అనేది నీకు ఒక్కడికే తెలుసు. నీలో నీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి మనుషులు లేదా వాటిని శక్తులు అని మనం అనొచ్చు. వాటితో నీ యుద్ధం మొదలు కావాలి. కొన్నిసార్లు మనం చూస్తున్న సినిమాల్లో కూడా వస్తాయి, నాకు శత్రువు నేనే అంటే నీవు నీతోనే పోట్లాడాలి. నీలో ఉన్నటువంటి ఇతర శక్తులు, నిన్ను ఆధ్యాత్మికంగా పైకి ఎదగనియనటువంటి ఆ శక్తులతో నువ్వు పోట్లాడాలి. అవే నిజమైనటువంటి ముళ్ళ కంచెలు. ఏంటంటే అవి, వాటిని నువ్వు జయించగలిగితే నీవు కూడా 4వ రకంలో ఉన్నట్టు 4వ రకమైనది మేలిమి రకమైనటువంటి నేలలోకి వస్తావు. ఈ 3 పరిస్థితుల నుంచి కూడా నీవు మేలిమి రకమైనటువంటి నేలలోకి రాగలుగుతావు, ప్రతిఫలించగలుగుతావు. దీని గురించి నీవు నిరంతరం శ్రద్ధ పెట్టినట్లయితే అప్పుడే ప్రభు చెప్పినటువంటి ఈ వాక్యానికి మనం విలువనిచ్చిన వాళ్ళమైతాం, ప్రతిఫలాన్ని కూడా ఇచ్చినటువంటి వాళ్ళు. లేకపోతే ప్రతి ఒక్క స్ట్రగుల్ మనకు వచ్చే ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకు కూడా దేవుడే నాకు పంపించింది, ఈ స్ట్రగుల్ నాకెందుకు, ఇదెందుకు నాకు, నేను ఎందుకు ఇట్లా కావట్లేదు, నాకెందుకు దేవుని ఎడల ప్రేమ లేదు, ఇలాంటి కుంటి సాకులు చెప్తూ నిరంతరం దేవుని నిందించే వాళ్ళే. మొదటి పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగానైతే అనునిత్యం ఆయన మీదనే నిందలేస్తున్నారు, మనం కూడా అలానే తయారవుతాం. చివరికి ఏమైనా అందరూ ఈ తరము వారు, ఈ జనరేషన్ వాగ్దాన భూమిని చూడదని యావే దేవుడు వాళ్ళకి శాపం పెడుతున్నాడు. ఎందుకంటే నిరంతరం దేవుని మీద కొనగడం, మోస మీద కొనగడం. వీళ్ళెవ్వరు కూడా వాగ్దాన భూమిని చేరరు. మనకు తెలిసినట్టు ఇజ్రాయెల్ దేశం చూస్తే వెడల్పు 57 కిలోమీటర్లు, పొడవు వచ్చే 150 ఉంటుంది. ఇంత చిన్న దేశం ఈజిప్ట్ నుంచి రావాలంటే ఈరోజు మనం నడిచిపోయినా కూడా 30 రోజుల్లో వారం రోజులు పోతారంట. కానీ 45వ రోజుకి దేవునికి వీళ్ళు సుక్కలు చూపించారు. ఇట్లా గొనుక్కుంటూ వీళ్ళ పనిటి 45 రోజులు పోయి 40 సంవత్సరాలైంది. గుర్తుంచుకోండి, దేవుని మీద ప్రతి ఒక్కదానికి దేవుని మీద కొనగడం, దేవుని నాకు ఇస్తలేడు, అది ఇస్తలే, ఇలా నిందలు వేయకుండా మోకరించి ఈ యొక్క పలు రకాల నేలలు నీ నుంచి తొలగించి వేసి మేలిమి నేలని నీలో ఏర్పరచుకుని దేవుని వాక్యానికి నీవు ప్రతిఫలించినట్లయితే దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది. సర్వశక్తి గల పరమపిత తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారిని ఆశీర్వదించమని, అతనికి అవసరమైనటువంటి మంచి ఆయుర ఆరోగ్యములను, ఆత్మీయ జ్ఞానాన్ని, శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. మీరు అప్పగించినటువంటి మందను విశ్వాసంలో నడుపుతూ, విశ్వాసంలో అభివృద్ధి పరుచుతూ, అందరినీ కూడా పరలోక రాజ్యంలో చేరే విధముగా బలపరచడానికి కావాల్సిన ఆత్మీయ వరాలను దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క పీఠంలో కూడా మీ వాక్ పరిచర్య లోతుగా జరిగి ఈ యొక్క వాక్ పరిచర్యలో పాల్పంచుకుంటున్నటువంటి విచారణ గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, ఎన్నో క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మేలిమి నేల వలె మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి నూరంతలుగా ఫలించి అందరి ఆకలిని తీర్చేటటువంటి వ్యక్తులుగా ఆత్మీయంగా వాళ్ళు ఎదగడానికి కావాల్సిన శక్తిని దయచేయమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు స్థాపించినటువంటి ఈ ఛానల్ అభివృద్ధి చెందుతూ మీ యొక్క బిడ్డల ఆకలిని, ఆధ్యాత్మిక ఆకలిని తీర్చే విధముగా ఈ యొక్క ఛానల్ పనిని ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. ఈ యొక్క ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మంచి ఆయుర ఆరోగ్యములు దయచేయమని, దాన ధర్మములు చేసేటటువంటి వారిని ఆశీర్వదించమని, అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా బాగుపడుతున్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రపంచాన్ని మీ పాదము చెంత చేర్చి సమర్పిస్తున్నాము. ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ కూడా మీ యందు నమ్మకము కలిగి విశ్వాసముతో మీ సన్నిధి చేరి
యావత్ విశ్వం కూడా మీ ఆధీనంలోనే ఉన్నది అనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని మీ ద్వారా ఆయుర ఆరోగ్యములను సిరి సంపదలను పొందుతూ నిరంతరం మేము స్తుతించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. నిన్నైన విశ్వాసముతో నీ పీఠము చెంతన నిలిచాము ప్రభు. నిన్నైన విశ్వాసముతో నీ పీఠము చెంతన నిలిచాము ప్రభు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. తోటన పూసిన కుసుమాలను, పంటగా పండిన ధాన్యాలను, తోటన పూసిన కుసుమాలను, పంటగా పండిన ధాన్యాలను, మా తనువు మా మనసు హృదయాలను అర్పింతుము మా జీవిత సర్వస్వము. మా తనువు మా మనసు హృదయాలను అర్పింతుము మా జీవిత సర్వస్వము. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. అనురాగము నిండిన మనసులతో అర్పించగ తెచ్చాము కానుకలు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమనుట్లా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలులు స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన మీ జనితైక కుమారుని పునిత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో మీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతావందనములు చెల్లించుటైను పునిత యోసేపు సంస్మరణము నాడు మిమ్ము స్తుతించి మహిమపరచుటైను యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు
వరుని నీవు దయచేసితిరి. పవిత్ర ఆత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడునైన ఆ సేవకుని మీ కుటుంబపు బాధ్యతలను అప్పగించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవదూత గణములను ఏకమాయి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 ప్రభువు, పరిశుద్ధులు 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 ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుదురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను భరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడం నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. వందని భోజమిది యేసుని విందు, భూమిలో దొరకని పానమిది పావన విందు. ఊహకు వందని భోజమిది యేసుని విందు, భూమిలో దొరకని పానమిది పావన విందు. మన్నాను మించిన భోజమిది, ముదమున యేసుని లోకొనరండి. మన్నాను మించిన భోజమిది, ముదమున యేసుని లోకొనరండి. సజీవ దేవుని దేహమిది, శ్రీ యేసుని రుధిరమిది. సజీవ దేవుని దేహమిది, శ్రీ యేసుని రుధిరమిది. ఊహకు అందని భోజమిది యేసుని విందు, భూమిలో దొరకని పానమిది పావన విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీద విందుతో మీ కుటుంబమును పోషించుతిరి. అది వారి పట్ల మీ ఎనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు సంస్మరణ దినము నాడు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి మీ అనుగ్రహములకు
అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలే నడుచు భాగ్యమివ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను నిలిపావు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము.
చేసిన మేలులని మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. Thank you Jesus, worship you Jesus, praise you Jesus, adore you Jesus. Thank you Jesus, worship you Jesus, praise you Jesus, adore you Jesus.